హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 నుంచి సెకండ్ క్వశ్చన్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని మెన్షన్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చే లోపల 12, 15 అండ్ 21 అన్నమాట. సో మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్లో? ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇచ్చిన ఇంటిజర్స్కి. ఏ మెథడ్ యూస్ చేసి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూస్ చేసి మనం ఈ నంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేయాలి. అంటే ఏంటిది? ఫస్ట్ 12 నెంబర్కి యూస్ చేస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి? ప్రీవియస్లో మనం చేసిన మెథడ్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్లో చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఫస్ట్ ఏం నెంబర్ తీసుకుంటాం మనం? 2 టేబుల్ తోటి ట్రై చేయాలి. 2 6 12, నెక్స్ట్ 2 3 6, నెక్స్ట్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ ఏమవ్వాలి? 3 టేబుల్, 3 1 3. సో ఏమవుతుంది ఇక్కడ? 12 = 2 × 2 × 3 అనమాట. అంటే ఏంటి? 2² × 3. నెక్స్ట్ కమింగ్ టు 15. 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఏం చేయాలి? 3 తోటి అవుతుంది కదా, 3 5 15. నెక్స్ట్ 5 అనేది 3తో అవ్వదు. నెక్స్ట్ 5 తీసుకుంటాం, 5 1 5. సో 15కి ఏమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తే 15 = 3 × 5 అనమాట. నెక్స్ట్ 21కి ఏమవ్వాలి? 2 టేబుల్తో ఫస్ట్ ట్రై చేస్తాం. 2 టేబుల్లో 21 ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. సో మనం ఏం చేయాలి? 3 టేబుల్లో 21 ఎక్కడ వస్తుంది? 3 7 21. నెక్స్ట్ 7 అనేది ప్రైమ్ నెంబర్. సో 7 1 7. సో 21 = 3 × 7. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈ 3 నంబర్స్లో ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం కదా, దాంట్లో మనకి లీస్ట్ కామన్ ఉండాలి, లీస్ట్ పవర్ ఉండాలి అండ్ ఆల్సో కామన్ నంబర్ అనేది ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ 2² ఉంది, 3 ఉంది. ఈ రెండిట్లో ఏది లీస్ట్ పవర్ ఉంది? 3కి లీస్ట్ పవర్ ఉంది. ఇక్కడ 2 కూడా లీస్ట్ పవరే, బట్ కామన్ ఏముంది? ఇక్కడ 3 అనేది కామన్. నెక్స్ట్ ఇక్కడ కూడా రెండిటికి పవర్ 1. సో బట్ ఏంటిది మనకి కామన్ ఉండేది? 3 అనమాట. సో హెచ్సిఎఫ్ = 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం వచ్చేసరికి ఏంటంటే హయ్యెస్ట్ పవర్ ఉండాలి. అంటే ఏంటిది? ఇక్కడ హయ్యెస్ట్ పవర్ ఏముంది దీంట్లో? 2² అనమాట. 2² రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 3 × 5 × 3 × 7. అంటే ఈ మూడిట్లో 3 అనేది కామన్ కదా, సో 3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ 5 7 × 5 × 7. ఓకే, అంటే ఎంత అవుతుంది మనకి? 2² అంటే 4 × 3 5 15 × 7. టోటల్ ఎంత అవుతుంది? 420. ఓకే, ఎల్సిఎం వచ్చేసరికి మనకి 420. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. 17, 23 అండ్ 29. ఓకేనా. సో ఇక్కడ మనకేంటిది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. 17కి ఫస్ట్ 17 అనేది ఏంటిది? ప్రైమ్ నెంబర్. సో ఏమవుతుంది? ఫ్యాక్టర్ కూడా 17 వస్తుంది. 17 1 17. సో 17 = 17 × 1. నెక్స్ట్ 23 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏంటిది? ఇది కూడా ఒక ప్రైమ్ నెంబరే. సో 23 1 23. సో 23 = 23 × 1 అనమాట. నెక్స్ట్ కమింగ్ టు 29. 29 ఏంటిది? 29 కూడా ప్రైమ్ నెంబరే కదా. సో మనకేమవుతుంది? 29 × 1 అంటే 29 = 29 × 1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఈ అన్నిట్లో కూడా కామన్ ఏముంది మనకి? 1 కదా. అలాగే లీస్ట్ పవర్ కూడా 1కే కదా. అంటే దీనికి కూడా ఉందనుకోండి 17 23 29, బట్ కామన్ ఏముంది? 1. సో హెచ్సిఎఫ్ = 1 అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసరికి ఏంటిది? ఫస్ట్ కామన్ ఉండేది రాసుకుందాం, హైయెస్ట్ పవర్ అంటే ఏంటి? ఇక్కడ 1 కదా. సో 1 రాసుకుంటున్నాం. ఇంటూ నెక్స్ట్
17 ఇంటూ 23 ఇంటూ 29. ఓకే, టోటల్ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది 1113 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఏముంది మనకి 8, 9 అండ్ 25 అనమాట. ఓకేనా, 8, 9, 25. ఫస్ట్ 8కి చేస్తున్నాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 టేబుల్తో. 2 4s 8, 2 2s 2 1s అంటే ఎంత 8కి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 క్యూబ్. ఓకే, నెక్స్ట్ 9కి 2 టేబుల్తో అవుతుందా, అవ్వదు. సో నెక్స్ట్ ఏం చేయాలి 3 టేబుల్. 3 3s 9, 3 1s. ఓకే, సో ఏమవుతుంది 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 25 అనేది 2 టేబుల్తో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ 3 తోటి అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 5 5s 25 అనమాట. ఓకే, 5 1s 5. సో 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 స్క్వేర్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాము ఈ 3 నెంబర్స్కి. నెక్స్ట్ ఏం చేయాలి హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి లీస్ట్ కామన్ దేనికి ఉందో చూసుకోవాలి. లీస్ట్ కామన్ ఏమైనా ఉందా ఇక్కడ, లేదు కదా. సో ఏం రాయాలి, అన్నిటికీ 1తో మల్టిపుల్ రాసుకోవచ్చు కదా, 1 1 1. సో 1 అనేది హెచ్సిఎఫ్ అన్నమాట. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కమింగ్ టు ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ హయ్యెస్ట్ పవర్ ఉండాలి. హయ్యెస్ట్ పవర్ దేనికి ఉంది 3 స్క్వేర్ 5 స్క్వేర్ 2 క్యూబ్. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ అన్నీ కూడా హయ్యెస్ట్ పవర్సే. అంటే ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్. ఓకే, అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 1800 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు 72 అండ్ 108. ఓన్లీ 2 నెంబర్సే ఇచ్చారు. ఫస్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయొచ్చు కదా మనము. చేస్తే ఏమవుతుంది మనకి 72కి 2 టేబుల్తో 2 3s 6, 1 ఇక్కడ వస్తుంది 2 6s 12. నెక్స్ట్ 2 1s 2, 1 ఇక్కడ మిగులుతుంది అంటే 2 8s 16. నెక్స్ట్ 2 9s 18. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్తో అవుతుందా, అవ్వదు. సో నెక్స్ట్ 3 3s 9, 3 1s అంటే 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 108 2 టేబుల్తో 2 5s 10, 2 4s 8. నెక్స్ట్ 2 టేబుల్ తోటి 2 2s 4, 1 ఇక్కడ మిగులుతుంది 2 7s. ఇది 2 టేబుల్తో అవుతుందా ఇప్పుడు, అవ్వదు. నెక్స్ట్ ఏం చేయాలి 3 తోటి 3 టేబుల్ తోటి 3 9s 27. నెక్స్ట్ 3 3s 9. నెక్స్ట్ 3 1s. సో 108 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఇక్కడ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నారు. అంటే ఇక్కడ ఏముంది లీస్ట్ కామన్ 2 స్క్వేర్ 2 క్యూబ్ అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, రెండిట్లో కామన్ ఉంది 2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లీస్ట్ కామన్ ఏముంది 3 స్క్వేర్ అనేది లీస్ట్ కదా, లీస్ట్ పవర్ ఉండాలి కామన్ ఉండాలి. సో లీస్ట్ పవర్ 3 స్క్వేర్ అవుతుంది. సో రెండిట్లో నుంచి 3 స్క్వేర్ తీసుకుంటున్నాం. ఓకేనా. 2 స్క్వేర్ అంటే ఎంత మనకి 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. సో ఏమవుతుంది 9 4s 36. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసరికి ఏమవుతుంది హయ్యెస్ట్ పవర్ ఉండాలి. హయ్యెస్ట్ పవర్ ఏముంది 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 క్యూబ్ అంటే 27. ఓకే, సో ఏమవుతుంది 216. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది 306 అండ్ 657. ఓకే,
306కి మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. 2 టేబుల్తో 2 1s 2, ఇక్కడ 1 మిగిలిపోతుంది. సో అవన్నీ వెళ్తే ఏమవుతుంది, 2 5s 10. ఓకే, నెక్స్ట్ 2 3s 6. ఇప్పుడు ఇది 2 టేబుల్తో అవుతుందా డివిజిబుల్? కాదు. నెక్స్ట్ ఏం చేయాలి, 3 5s 15, 3 1s 3. నెక్స్ట్ 3 టేబుల్తో అవుతుందా లేదు చూసుకుందామా. 3 1s 3, ఇక్కడ 2 మిగులుతుంది, ఆ 2 ఇక్కడ వస్తే 3 7s 21 అంటే అవుతుంది. 3 టేబుల్లో 3 1s 3, 3 7s 21. 17 అనేది ఏంటిది ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నెంబర్. సో 17 డైరెక్ట్ రాసుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ 306 ఈజ్ ఈక్వల్ టు 2 × 3² × 17. ఓకే, నెక్స్ట్ 657. 657ని ఎలా చేసుకోవచ్చు మనము, 2 టేబుల్తో అవుతుందా ఫస్ట్? అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్తో 3 2s 6, నెక్స్ట్ 3 1s 3, ఇక్కడ 2 మిగిలిపోతుంది, అది ఇటు వెళ్తే 3 9s 27. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో 3 7s 21, 3 3s 9. 73 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి 73 1s 73. ఓకే, 657 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 73. ఓకేనా, అంటే ఎలా రాసుకోవచ్చు, 3² × 73. ఓకేనా. సో హెచ్సిఎఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం. లీస్ట్ కామన్ ఏది ఉంది దీంట్లో, 3² ఉందా, 3² కదా. సో ఏమవుతుంది, 3² రాసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 3² అంటే ఎంత, 9 అన్నమాట. ఓకే, ఎల్సిఎం. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసరికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో హయ్యెస్ట్ కామన్ ఏముంది ఇక్కడ, హయ్యెస్ట్ పవర్ చూసుకోవాలి ఇక్కడ మనం. హయ్యెస్ట్ పవర్ ఏముంది, 3². సో 3² రాసుకుందాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 2 మిగిలింది, 2. నెక్స్ట్ 17 × నెక్స్ట్ ఏముంది ఇక్కడ 73. ఓకేనా, దట్స్ ఇట్. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిగ్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్. థ్యాంక్ యూ.